అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, గ్రహణం అంటేనే దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణం నాడు ఏ ఏ దేవాలయాలు తెరుస్తారు తెలియజేస్తారా గురువుగారు? గ్రహణం అని చెప్పగానేనమ్మా మనకు ఒక రకమైన భయం అనేటువంటిది సాధారణంగా మన సమాజంలో ఉండిపోయింది. గ్రహణ సందర్భంగా దేవాలయాలన్నీ మూసివేస్తారు, ఇంట్లో కూడా నియమాలు పాటించాలి. ఇంకా ఈ ప్రసార మాధ్యమాలు బాగా పెరిగిన తర్వాత అసలు కొన్ని రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఇబ్బంది, నష్టము, భారీ నష్టము, మరణగండము. కొన్ని రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఈ గ్రహణం వల్ల చక్రవర్తిత్వము, పదవీ యోగము, రాజయోగాలు ఇలా చెప్తుంటారు. వాస్తవానికి సామాన్యమైనటువంటి ప్రజానికానికి ఇబ్బంది అని చెప్పినప్పుడు సామాన్యమైన ఇబ్బంది కంటే కొద్దిగా ఎక్కువగా కలుగుతుంది. యోగము అన్నప్పుడు వచ్చే యోగం కంటే కొద్దిగా ఇంకెక్కువ యోగం కలుగుతుంది తప్ప గొప్పగా ఏమీ జరగదు. అయితే సాధారణంగా గ్రహణం అనగానే దేవాలయాలన్నీ మూసివేస్తారు. ఎందుకు మూసివేస్తారు? దీంట్లో ఉన్నటువంటి వైజ్ఞానికం, సైన్స్ పరంగా ఆలోచిస్తే సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ఏర్పడినప్పుడు భూమి మీదకి, అంతరిక్షం నుంచి భూమి మీదకి ప్రసరించే విషవాయువులని అడ్డుకట్ట వేసే గోడ తెరుచుకుంటుంది. తద్వారా డైరెక్ట్గా ఈ భూమి మీద ప్రసారం అవుతుంది. తద్వారా జంతుజాలము, జీవజాలము, మనుష్యులు, ప్రకృతి అంతా కూడా కొంత ఇబ్బందికి గురవుతుంది. అంటే నెగిటివ్ అనేటువంటిది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందో తద్వారా ఏమవుతుంది? అనారోగ్య లక్షణాలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి. దేవతా సంబంధంగా ఎందుకు మూసివేస్తారు అని అంటే అక్కడ ప్రధానంగా కొన్ని వందల వేల ఏళ్ల నుంచి నిత్యము పూజా కార్యక్రమాలు జరపడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది తగ్గుతుంది. అందుకనే ఇంకా చెప్పాలి అని అంటే కొన్ని చోట్ల మూల విగ్రహాలకి కొన్ని సందర్భాలలో పగుళ్ళు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకని ధ్వజస్తంభానికి, అలాగే స్వామివారు, అమ్మవారి విగ్రహాలకి దర్భకుచ్చలు కడతారు. పూర్తిగా కప్పివేసి కడతారు. అలాగే దేవాలయంలో అక్కడక్కడ గోడల మీద, ఈ యొక్క నేల మీద దర్భకుచ్చలు పరుస్తారు. అంటే ప్రధానంగా గర్భగుడిలో ఈ నెగిటివ్ అనేది స్ప్రెడ్ కాకూడదు. అలాగే మన ఇంట్లో కూడా. అయితే దీనికి భిన్నంగా కొన్ని దేవాలయాలు మన భారతదేశంలో ఈ గ్రహణ సందర్భంగా, గ్రహణ సమయంలో కూడా తెరుచుకొని నిత్య కైంకర్యాలు ఏ విధంగా చేస్తామో అలా అదే విధంగా గ్రహణ సందర్భంలో కూడా దైవ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరిపించే దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఇందులో గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంచే దేవాలయాలు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది మన ప్రజానికానికి శ్రీకాళహస్తి. వాస్తవం, శ్రీకాళహస్తి స్వయంభూగా వెలిసినటువంటిది. నవగ్రహాలని, 27 నక్షత్రాలని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అందుకే మీరు ఆ యొక్క కాళహస్తీశ్వరుని విగ్రహ చిత్రపటాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ శివలింగానికి ఆచ్ఛాదనగా ఒక వరుస క్రమం ఉంటుంది. 9 మెట్లు లాగా ఉంటాయి. ఏంటంటే అవి నవగ్రహాలు, బంగారు 9 నవగ్రహాలు. తర్వాత స్వామి చుట్టూ జ్యోతుల పూలమాలలాగా జ్యోతిమాల ఉంటుంది. అవి 27 జ్యోతులు వెలుగుతాయి. అంటే 27 నక్షత్రాలకి కారణము. అంతేకాకుండా ఈ గ్రహణం అనేటువంటిది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ రాహుకేతు దోషాలని ఈ యొక్క సంబంధించినటువంటి తొలగించే దేవాలయంగా ఈ శ్రీకాళహస్తి. అందుకనే కాలసర్పదోష నివారణ కార్యక్రమాలు విశేషంగా ఈ యొక్క గ్రహణ సమయంలో ఎక్కువగా అభిషేకాలు అనేటువంటి జరుగుతాయి. చాలామంది వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులకి తెలియనటువంటిది ఏంటంటేనమ్మా, ఈ యొక్క కేతుగ్రహ దోషం ఉన్నప్పుడు అమ్మవారికి మామూలు రోజుల్లోనే ఎప్పుడైనా కానీ అభిషేకము, అర్చన, అలంకరణ అయిన తర్వాత అమ్మవారి నడుముకి నాగాభరణం వడ్డాణంగా పెడతారు. ఆ నాగాభరణాన్ని చూసి నమస్కరిస్తే చాలు, ఎప్పుడు వెళ్ళినా కానీ కేతుగ్రహ దోషం తొలగిపోతుంది. కేతుగ్రహము అని అంటే గత జన్మ కర్మదోషాలు. కాబట్టి గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలంటే ఆ యొక్క శ్రీకాళహస్తీశ్వరుని దర్శించి, అమ్మవారిని దర్శించి, అమ్మవారికి పెట్టినటువంటి నాగాభరణాన్ని దర్శిస్తే చాలు.
అలాగే దీంతో సమానంగా అగ్నిలింగంగా పేర్కొనబడేటువంటి అరుణాచల క్షేత్రంలో కూడా ఈ యొక్క సంబంధించినటువంటి దేవతా పూజా కార్యక్రమాలు కైంకర్యాలు ఈ గ్రహణ సందర్భంగా నిరాటంకంగా జరుగుతాయి. అక్కడేం మూసివేయరు. అక్కడ ఉన్నటువంటి లింగము కనుక మనం గమనించుకున్నట్లయితే కాడ్మియం అనేటువంటి యొక్క లోహంతో తయారు చేయబడినటువంటి లింగం. అందుకనే ఆ గర్భాలయం అంతా కూడా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫారెన్ హీట్స్తో ఉంటుంది, వేడిగా ఉంటుంది. గర్భాలయం నుండి అర్చకులకి చెమటలు తప్ప ఇంకా ఏమీ ఉండదు, అంతగా ఉంటుంది. కాబట్టి ఆ స్వామి కూడాను నవగ్రహాలకి కాలానికి అతీతుడు కాబట్టి ఆ విధంగా గ్రహణ సమయంలో కూడా నందికి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు జరపబడతాయి. తదనంతరం చెప్పుకోబడే ప్రధానమైన దేవాలయం మహాకాళేశ్వరం, ఉజ్జయినిలో వెలిసినటువంటి మహాకాళేశ్వరం. ఈ మహాకాళేశ్వరం దేవాలయము కాలానికి అతీతముగా మహాకాలుడిగా వెలిసినటువంటి క్షేత్రము, జ్యోతిర్లింగ క్షేత్రం అది. కాబట్టి కాలాన్ని అదుపులో ఉంచుకోగలిగేవాడు, కాలాన్ని శాసించేటువంటి వాడు మహాకాళేశ్వరుడు. కాబట్టి కాలమంతా ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు ఈ గ్రహణాలు అనేటువంటివి పిపీల కాల లాంటివి. కాబట్టి మహాకాళేశ్వర ఉజ్జయినిలో వెలిసినటువంటిది కూడా ఆ యొక్క నిత్య నైమిత్తిక కార్యక్రమాలకి సంబంధించినటువంటిది ఎప్పుడు కూడాను నిరాటంకంగా సాగుతాయి. అయితే ఈ యొక్క గ్రహణాలు అనేటువంటివి రాహువు కేతుగ్రహ ప్రభావం వల్ల కలుగుతాయి. కాబట్టి ఇక్కడ కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి మంచి, కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి చెడు అని ఎప్పుడు గ్రహణం వచ్చినా ఈ సందర్భంగా వస్తుంది. కాబట్టి మంచిగా చెప్పబడినటువంటి రాశులు ఏవైతే ఉంటాయో దోషం కలిగినటువంటి పరిహారాలు చేసుకోమని చెబుతారు. తప్పకుండా అందరూ పాటించాలమ్మా. ఎందుకనంటే జరగబోయేటువంటి చెడు మనం ఊహించలేం, ఏ విధంగా జరుగుతుందో. రోజు వారి జరిగేటువంటి విధానంగా ఉంటుంది అనుకుంటాం, కానీ గ్రహణం తర్వాత ఏ రాశులకైతే బాగోలేవని చెప్పబడ్డాయో ఇంకొంత విభిన్నంగా జరుగుతాయి. కొద్దిగా దోషం ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. అనుకున్న పని ఇంకెక్కువ లేట్ అవుతుంది. ఇలా ఈ దోషం ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఏ గ్రహణం వచ్చినా దోష ప్రభావం కలిగినటువంటి రాశులకి దోష పరిహారంగా మన పీఠమాధ్వర్యంలో ప్రతి గ్రహణానికి మరుసటి దినం ప్రదోషకాల సమయంలో గ్రహణ దోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు ఎప్పుడు ఏ గ్రహణం వచ్చినా మనకి ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణ దోషం ఉంది మన రాశికి అన్నప్పుడు చేయించుకోదలిస్తే మనకు ఈ యొక్క మన పీఠమాధ్వర్యంలో గ్రహణ దోష నివారణ పూజలు జరుగుతాయి. మరుసటి రోజున జరుగుతాయి, గ్రహణం ఏర్పడిన మరుసటి రోజున అందులో నమోదు చేసుకోవచ్చు. ఇక కల్పాజీ దేవాలయం అనేటువంటిది ఒకటి ఉంది. ఇది ఢిల్లీలో ఉంటుంది, అమ్మవారి దేవాలయం. ఇక్కడ ఏంటంటే కాలము అనేటువంటిది ఆమె ఆధీనంలో ఉంటుంది. గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా, కాలము కూడా ఆమెని అనుసరించే వెళుతుంది అని చెప్పి నానుడి. కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి కల్కాజీ దేవాలయం, కల్కాజీ అమ్మవారు, ఆ అమ్మవారి దేవాలయం చాలా విశేషము. అక్కడ కూడా నిరాటంకంగా జరుగుతాయి. ఇక తరువాత ఉండేటువంటిది దేవాలయము తపేశ్వరాలయం. అంటే ఏం చెప్పబడి ఉంది? కపిలేశ్వరాలయం అంటే ఏం చెప్పబడి ఉంది అంటే ఉత్తరాఖండ్ అనేటువంటి రాష్ట్రంలో ఉందమ్మా ఇది. అంటే గంగోత్రి దగ్గర గంగ ఉద్భవించింది, హిమాని నదంగా. అక్కడి నుంచి గంగ ప్రవాహం అనేది మన భూమి మీదకి వస్తుంది. ఆ వచ్చే క్రమంలో చాలా వేగవంతంగా వస్తుంది, మనిషి తట్టుకోలేడు, మనిషి నిలబడితే కొట్టుకుపోతాడు, అంతటి వేగం అనమాట. మనం మామూలుగా నదుల్లో దిగినట్టు కాదు. ఆ వేగాన్ని ఆ పరమేశ్వరుడు, ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ప్రవాహ వేగాన్ని తగ్గించాడట. ఆ కారణం చేత ఎక్కడైతే గ్రహణం వచ్చిందని చెప్పి ఆపివేస్తామో ఆ నదీ ప్రవాహం పెరుగుతుందనే ఉద్దేశంతోనూ, లేకపోతే గంగా ప్రవాహం పెరిగి ఇబ్బందులు, కోతలకు గురవుతాయనో గ్రహణ సమయంలో కూడా ఆ దేవాలయాన్ని తెరుచుతారు. ఇక కొట్టాయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయం, కేరళ కొట్టాయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయం, అది చాలా ప్రాముఖ్యత. ఇక్కడ ఏంటి, దీనికి ఎందుకు ఇంత అనంటే అక్కడ ఆ కృష్ణుడు విగ్రహం ఉందమ్మా. అక్కడ రోజుకి 10 సార్లు నైవేద్యం పెడతారట. ఎందుకంటే ఆ కృష్ణుడు వారికి, ఆ దేవాలయంలో వెలిసిన కృష్ణుల వారికి ఆకలి ఎక్కువట. ఆకలి వేసినప్పుడు ఆ స్వామివారి విగ్రహం కూడా తక్కువ చిన్నగా అవుతుందట. అందుకని ఈ గ్రహణ సందర్భంగా ఆపితే 2-3 సార్లు పెట్టాల్సిన నైవేద్యం ఆగిపోతుందనే ఉద్దేశంతో నిరాటంకంగా ఆ యొక్క స్వామివారికి కైంకర్యాలు జరుపుతారు, ఎక్కడ ఆపబడవు. తర్వాత లక్ష్మీనాథ్ దేవాలయం అని రాజస్థాన్లోని బికనీర్ దగ్గర ఉంటుంది. ఆ దేవాలయం,
ఆ దేవాలయంలో కూడా నిరాటంకంగా ఒకప్పుడు పూర్వకాలంలో ఎప్పుడో 100 ఏళ్ల కిందట ఈ యొక్క గ్రహణాలు ఉన్నప్పుడు మూసివేస్తే స్వామివారు ఆ యొక్క దేవాలయ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడికి కలలో కనిపించి నాకు ఆకలేస్తుందిరా ఏమన్నా పెట్టు అని చెప్పి అన్నారట. ఆ గ్రహణ సందర్భంగా గ్రహణ సమయంలో ఆ పట్టు నుంచి ఇక గ్రహణ సమయంలో ఇక దేవాలయం మూసివేయబడలేదు, తెరుచుకుంటున్నది. నిత్య నైమితిక కార్యక్రమాలు తెరుచుకునే ఉంటుంటాయి. కాబట్టి ఏ ఇబ్బంది లేని దేవాలయాలు గ్రహణ సమయంలో మన భారతదేశంలో ఉన్నాయి. సాక్షాత్తు తిరుపతి దేవాలయం కూడా మూసివేయబడుతుంది కొంతకాలం గ్రహణ సమయం వరకు. కాబట్టి కొన్ని దేవాలయాలకి అతీతముగా ఈ యొక్క గ్రహణ సందర్భంలో కూడా తెరుచుకుని ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే ఇంకొక గొప్పదైనటువంటిది ఏంటంటే ఈ గ్రహణ సందర్భంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం తర్పణాది పిండ ప్రధాన కార్యక్రమాలు అనేటువంటివి చేయాలి. అందుకని విష్ణు పాదము వెలిసినటువంటి గయా క్షేత్రంలో ఈ యొక్క సంబంధించినటువంటి క్షేత్రంలో కూడా మూసివేయబడవు, తెరుచుకునే ఉంటాయి. విశేషముగా తర్పణ పిండ ప్రధాన కార్యక్రమాలు ఆ సమయంలో చేస్తారు. గ్రహణ సమయంలో ఎంతో విశేషం కలుగుతుంది. కాబట్టి మన భారతదేశం ఎంతో ఆచార సంపన్నవంతమైన దేశము, ఎన్నో విలువలు కలిగినటువంటి దేశము, ఎంతో విభిన్నమైనటువంటి ఆచరణ మతాచరణ పాటించే దేశము. కాబట్టి గ్రహణాలంటే అన్నీ మూసివేయబడతాయనే కాదు, గ్రహణ సమయంలో కూడా తెరుచుకొని దైవానుగ్రహాన్ని అందించే దేవాలయాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. గురువుగారు చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.